చూసిన అంటే నిన్న రాత్రి దాదాపు 1 గంట వరకు కూడా ఈ సోదాలు కొనసాగాయి. రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి డాక్టర్ అహ్మద్ నివాసంలో ఈ సోదాలు కొనసాగాయి. అయితే మొత్తం ఉగ్ర కుట్రకు సంబంధించి ఎర్రకోట ఏదైతే పేలుళ్ళు ఉన్నాయో పేలుళ్ళ ఉగ్ర కుట్రను చూసినప్పుడు చాలా పెద్ద స్కెచ్చే కనిపిస్తుంది. అంటే ఏదో ఇది ఒక్క రోజు జరిగిన ఈ పేలుడుగా మనం చూడాల్సింది కాదు. ఎందుకంటే చాలా పెద్ద భారీ స్కెచ్ వేశారు. మొన్నటి ఆపరేషన్ సింధూర్ కు అంటే దానికి అంటే తిప్పికొట్టేందుకు లేదంటే ప్రతీకారం తీసుకునేందుకు ఉగ్ర సంస్థలన్నీ కూడా ప్లాన్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. చాలా పెద్ద స్కెచ్ ఇందులో బయటపడుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా వివరాలు రాబట్టే ప్రయత్నం ఇటు దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా వీళ్ళు అలజడులు సృష్టించే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా December 6 టార్గెట్ గా చేసుకుని ఈ కుట్రలు ప్లాన్ చేసినట్టు కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే వరుస సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే మనకు గుజరాత్ ATS పోలీసుల సోదాలతో ఇవన్నీ బయటపడుతూ వచ్చాయి. అందులో ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా ఎక్కడ దేశంలో ఎక్కడ పేలులు జరిగినా హైదరాబాద్ లింకులు బయటపడుతుండడం మాత్రం కొంత కలవరానికి గురిచేస్తుంది. రాజేంద్ర నగర్ లోని పోర్టు వ్యూ కాలంలో ఉన్నటువంటి ఈ అహ్మద్ సంబంధించిన నివాసంలో సోదాలు చేసిన సందర్భంలో చాలా రసాయనాలను స్వాధీనం చేస్తున్నారు. అందులో కొన్ని అంటే ఇంట్లో తయారు చేసేటువంటి కొత్త రకం సంబంధించినటువంటి పదార్థాలను స్వాధీనం చేసుకుని పోతుంది అయిపోయింది. ముఖ్యంగా అందులో ఆముదంతో తయారు చేసినవి కావచ్చు, కొన్ని విష పదార్థాలకు సంబంధించి అంటే ఇన్ని రోజుల వరకు పేలుళ్ళకే స్కెచ్ చేసినటువంటి ఈ ఉగ్ర సంస్థలు కొత్తగా అంటే విష పదార్థాలను ఆహార పదార్థాలు కలిపేటువంటి స్కెచ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో దీంతో చాలా విషయాలు కీలక విషయాలు బయటకు వచ్చాయి కాబట్టి ఈ మొత్తం వ్యవహారాన్ని బయటకు తీసుకొస్తే తప్ప వచ్చే రోజుల్లో జరగబోయేటువంటి పరిణామాలను మనం ఆపలేమంటూ దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. దానిలో భాగంగానే నిన్న రాత్రి దాదాపు 1 గంట వరకు కూడా ఈ మొత్తం సోదాలను ATS పోలీసులు కొనసాగించారు. లోకల్ పోలీసులను కూడా లోపలికి అనుమతించకుండా ఈ సోదాలు కొనసాగాయి. ప్రస్తుతం అయితే నిన్న రాత్రి సోదాలు పూర్తయ్యాయి. నోటీస్ ఇచ్చారు. కుటుంబ సభ్యుల్ని కూడా మరొకసారి వారు విచారణకు రావాల్సింది కోరారు. పూర్తి స్థాయిలో మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మూలాలు చేస్తున్న ప్రయత్నం. ఎందుకంటే కేవలం ఒక్క రోజుతో జరిగింది కాదు ఇది. ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. చాలా చోట్ల ఈ కుట్రకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, అనుమానితులు ఉన్నారు కాబట్టి వారందరికి సంబంధించి గుర్తించే ప్రయత్నం కూడా జరుగుతోంది. అహ్మద్ను ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అతని నుంచి సమాచారం ఆల్రెడీ రాబట్టిన పరిస్థితుల్లోనే ఆయన నివాసంలో ఈ పదార్థాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసి తీసుకెళ్లారు.